హృదయమే ఆయన ఆలయం. కాబట్టి గొప్పవాడు ఎవరని బైబిల్ సెలవిస్తూ ఉంది? యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన నామమే గొప్ప నామం, ఘనమైన నామం. చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తుని తేకుండా నువ్వు కృతజ్ఞత చెల్లించడానికి వీల్లేదు. ప్రభువారు యేసుక్రీస్తు వారు నాకు సహాయం చేశాడు, నాకు మేలు చేశాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువారి పేరు ఎత్తకుండా, ఏమన్నారండి శిష్యులు, ఎందుకయ్యా మా వైపు తేరి చూస్తారు? యేసుక్రీస్తు నజరేయుడు అంటే యేసు నామమున ఇతను స్వస్థపరచబడ్డాడు, మా దగ్గరే లేదు పవరు అని చెప్పాడా? చెప్పారు. కాబట్టి గొప్పవాడు ఎవరు అని మనం చదువుకున్నామంటే ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి గొప్పవారు. మనం చదువుకున్న వాక్య భాగంలోనూ మీరు గ్రహించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మరొకటి వస్తూ ఉంది. ఏమి వస్తుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు ద్వారా మరొకటి వస్తూ ఉంది. ఏ పేరిట? యేసుక్రీస్తు పేరిటే. యేసుక్రీస్తు పేరిట ఎన్ని అద్భుతాలు ఉన్నాయో బైబిల్లో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు నేను కోరుతున్నానంటే, మనం ఐక్యతగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఐక్యతను కోల్పోయిన వారంగా ఉన్నాం, ఐక్యతను అనుభవించలేని వారిగా ఉన్నాం. ఎందుకు ఐక్యతను మనము అనుభవించలేకపోతున్నాం? మరి ఒక పాటని మనము చూస్తూ ఉంటాం. ఏం పాట అంటే, ఐక్యతను ఇవ్వవా ప్రభు. ఆ స్విచ్ ఆఫ్ చేశారా లేదా? హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నా. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని వైపు మనం చూస్తూ కూడా దేవుణ్ణి మహిమపరచలేకుండా, ఈ రోజున మహిమకి తగినట్టుగా నడుచుకోలేకుండా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యము. మరొక పర్యాయం మనము ఆలోచించేద్దాం. ఐక్యతని యేసుక్రీస్తు నామం పేరిట పొందుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నామాన్ని బట్టి? దేవుని యొక్క నామాన్ని. కాబట్టి గుర్తు చేసుకోండి, మీరు చేసిన పరిశుద్ధుల పరిచర్య ఎక్కడికి పోదంట? ఎక్కడికి పోదు. దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. 30 ఏళ్ల క్రితం నేను కూడా అలాగే సేవకులకి, అలాగే సంఘంలో మరి ఒక చప్రాసిలాగా, ఊడ్చేవాడిలాగా, తుడిచేవాడిలాగా, చెప్పులు సర్దేవాడిలాగా, లేదంటే సేవకుడు చెప్పేంత వరకు కూడా వెళ్లకుండా నిలబడి ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇలా నిలబెట్టాడు. నన్ను పరిచర్య నేర్పారు నాకు. అయ్యా, ముందు వాక్యం కాదు, ప్రార్థన కాదు, ఫస్ట్ ముందు పరిశుద్ధులకు పరిచర్య చేయి. ఎడ్సన్ పాల్ గారని మెడ్రాస్ నుంచి ఆయన వస్తే, దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ఆయన నేను తీసుకెళ్ళి ఒక లాడ్జిలో పెట్టాలి. నాకు ఆ పని అప్పగిచ్చారు. స్టేషన్కి వెళ్ళాలి, నేనే తీసుకురావాలి ఆయన్ని. మరి తీసుకెళ్ళి నేనే ఆయన్ని లాడ్జిలో పెట్టాలి. సరే, లాడ్జిలో పెట్టి నేను బయట నిలబడున్నాను. ఆయన లోపలికి పంపించి, ఆయన స్నానం చేశారు, కాఫీ ఏదో ఆర్డర్ చేశారు, వచ్చినప్పుడు ఆయన స్నానం చేసి బయటకు వచ్చి లోపలికి గదిలోకి వచ్చి నేను కనపడకపోయేసరికి ఉన్నాడా వెళ్ళిపోయాడా అని తలుపు తీసి చూస్తే నేను అలాగే నిలబడున్నాను అక్కడ. వై ఆర్ యు స్టాండింగ్ అవుట్ సైడ్, కమ్ ఇన్ సైడ్ అన్నాడు. వచ్చి లోపలికి వచ్చారు.
వచ్చి నేను అలాగే చేతులు కట్టుకొని నేను నిలబడితే అన్నాడు, వై ఆర్ యూ హోల్డ్ యువర్ హ్యాండ్స్, సిట్ డౌన్ ప్లీజ్. పెద్ద ఆయన. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. తగ్గింపు ఎక్కడైతే మనకు ఉంటుందో సేవకుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. చివరికి అక్కకి బాగలేకపోతే మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? మళ్ళీ మోషేనే ప్రార్థన చేయాల్సి వచ్చింది. అనేక పర్యాయాలు అవిధేయులుగా ఉన్నప్పుడు మోషేనే ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. పాములు గరిచి చచ్చిపోతా ఉన్నప్పుడు అయ్యా దేవుడికి ప్రార్థించాడు. కాబట్టి దేవుని ప్రేమించాడు. పరిచర్యకి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. దాని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే నమ్మకంగా చేయాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా పరిచర్య చేయాలి. అంతే తప్ప ఏదో మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. దేవుని యొక్క ప్రేమను బట్టి బతిమలాడుకుంటున్నాడు. అలాగే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 7వ వచనం. ఎలా చేయాలంట? దేవుడైన యెహోవా నామమున సేవ చేయాలి. సేవ ఎలా చేయాలి? ఇప్పుడు ఎవరి పేరిట చేయాలి? దేవుని పేరిట. అంటే మనుషులను చూసో, కులస్తులను చూసో, డబ్బులు ఉన్న వాళ్ళని చూసో, హోదా కలిగిన వాళ్ళని చూసో, ప్రెసిడెంట్ గారు వస్తున్నారనో, ఎమ్మెల్యే గారు వస్తున్నారనో, మినిస్టర్ వస్తున్నాడనో, ఏమండి ఈ గ్రామానికి అధికారిగా వస్తున్నాడనో అలా పరిచర్య చేయకూడదు. అలాంటి పరిచర్య తప్పండి. దేవుని యొక్క ప్రేమలో మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సేవ దేవుడి నామం పేరిట చేయాలి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యేసు నామం ద్వారా ఎవరి నామమును ఆశీర్వదిస్తా ఉన్నాడు? యెహోవా, దేవుడి యొక్క నామం. ఇందాక మనం చెప్పుకున్నాం, యేసు. యేసు అంటే రక్షకుడు. ఆయనకు ఆ పేరు పెట్టమని చెప్పేసి దేవదూతలు చెప్పారని మూలవాక్యాలు మనం చదువుకున్నాం. కాబట్టి యేసు అనేటువంటి నామం ఎంత గొప్ప నామమో ప్రభువారే చెప్తున్నారు. యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కన్నా గొప్పవాడిని, యోహాను కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను. సొలొమోను కన్నా అని చక్కని పాట మనకు ఉంది. చాలు. అలాగా ఆ పాట అంతా కూడా సాగిలపడి మొక్కుదామనే పాటలో కనబడుతూ ఉంటుంది. ఎవరు గొప్పవాడో అక్కడ ఆ పాటలో అంతా కనబడుతుంది. ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని ఆ పాట కట్టారు. మరి మనం వాక్యాలు చదువుతున్నాం. ఎప్పుడన్నా ఇంట్లో ఆ వాక్యాలు మీ పిల్లలకో, మీ బంధువులకో, మీ స్నేహితులకో ఫోన్ చేసేటప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నావా? లేదా? అంటే ఎవరు నీ లోపల లేరు. మన లోపల ఏదుంటే అదే బయటకు మాట్లాడతామని బైబిల్ చెప్తాను. కాబట్టి దేవుడు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి మీలో కనుక దేవుడు కనుక గొప్పవాడిగా ఉంటే ప్రతి క్షణము అనుక్షణము దేవుణ్ణి గణపరుస్తాం. ఏమని పాట పాడుతున్నావు? నిత్యము స్తుతించిన నీ రుణము. ఎక్కడ స్తుతిస్తున్నావు అసలు? అవుతుందే పాట మాత్రం బాగుపడాలా, నేను బాగుపడానా అని అందరి చేత మెప్పించుకోవాలని అడుగుతావా? అంటే నిత్యం స్తుతిస్తున్నావా? పాట పాడినట్టుగా ఏమైనా చేస్తున్నావా? ఏమీ లేదా. పాటల వరకేనా నీ యొక్క జీవితం అంతా? పాటలకేనా? ఏమన్నా సినిమా సెలబ్రిటీస్ ఇవా? ఏమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యవా, శ్రీలేఖవా? ఎవరు పాటలు పాడితే డబ్బులు వస్తాయి వాళ్ళకి. మనకి ఇక్కడ పాటలు పాడితే ఆత్మ రావాలి, డబ్బులు రావు. ఇక్కడ పాట పాడితే ఆత్మ రావాలి. ఆ ఆత్మ ప్రకారం నువ్వు నడిస్తే నీ కుటుంబ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. నడిపించునావా నడి సాంద్రమున దేవా. ఎంత చక్కని పాట. ఎప్పుడన్నా నీ పిల్లలకి అది నేర్పావా? నువ్వు పాడుకోవటం నీ భర్త విన్నాడా? లేదు నువ్వు పాడుకోవటం మీ ఇంట్లో ఎవరు లేనప్పుడైనా నువ్వు పాడుకోవటం విన్నారా? లేదు. పాటలు మాత్రం గంభీరంగా పాడతావు. ప్రార్థన లేదు, వాక్యం చదవవు, ఎవరికి చెప్పవు, నీ రక్షణ ఎలా వచ్చిందో చెప్పవు, నీ సాక్ష్యం లేదు. ఏమండి? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసునామమును టించను
ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము క్రైస్తవ, ఇది నీ సాక్ష్యము. ఎంత చక్కని పాట. 30 ఏళ్ల క్రితం నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఈ పాటలన్నీ నేర్చుకున్నాను. నేను కూడా ఒక అన్యుడినే. మరి ఎలాగో వచ్చాయి ఈ పాటలన్నీ అంటే దేవుడు నేర్పించాడు. మరి నీవు ఎన్ని సంవత్సరాలుగా దేవుడి దగ్గరకు వస్తున్నావో, ఎన్ని పాటలు నువ్వు యూట్యూబ్లోనో లేకపోతే టీవీలోనో లేకపోతే సెల్ ఫోన్లోనో వింటున్నావో, ఏమన్నా పాటలు పట్టుకున్నదా? పాటలు పాడాలనే ఆశ నీకు కలుగుతూ ఉందా? ఏదోలే మనం పాట పాడాం అయిపోయింది ఈరోజు అనుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా? బడి అయిపోగానే పిల్లడు ఏం చేస్తాడండి? సంకరం పుస్తకాలు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అమ్మ ఆకలి పెట్టు అంటాడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఆకలి తీరిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, ఆటలాడుకున్న తర్వాత హోంవర్క్ చేయరా అంటే అలా కూర్చోగానే నిద్ర వచ్చేస్తాడు. చేయడాడు. ఆ హోంవర్క్ ఎవరు చేస్తారు? తల్లి చేస్తారు. ఆ మిస్ చూసిందంట, ఏంటి రైటింగ్ నీ దానిలాగా లేదంటే నేనే రాశాను మేడం అంటాడు. నువ్వు రాయలేదు లేరా చెప్పు, నిజం చెప్పు. ఎవరు చెప్పారు? మా అమ్మ రాసింది. నాకు నిద్ర వచ్చింది, నేను పడుకున్నాను, మా అమ్మ రాసింది. హోంవర్క్ ఎవరు చేస్తున్నారు ఇంట్లో? తల్లి రాస్తుందా? ప్రియులారా, ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచితే వాడికి వస్తుందా జ్ఞానం? అదే క్వశ్చను, ఆ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చనే పరీక్షలో వస్తే వాడు రాయలేకపోతే తప్పెవరిది ఇప్పుడు? తల్లిదా పిల్లలదా? కాబట్టి ఆలోచించు. రక్షణ అనేది ఎవరికి వారికి ఇండివిజువల్, అంటే ఇంకొకరికి సంబంధం లేదు. ఇది రేపు ఒక ముస్లిమ్స్ అమ్మాయి ఒక క్రిస్టియన్ పాస్టర్ గారిని చేసుకోబోతాం. ఎందుకు చేసుకుంటుంది ఆ అమ్మాయి? మరి ముస్లిమ్స్ అంత తేలిగ్గా వస్తారా? రక్షణ పొందడానికి ఎంతో తనకలాడి పడ్డారు. దాని తర్వాత ఇప్పుడు వివాహము చేసుకుంటుంది ఆ అమ్మాయి. ఒప్పుకున్నారు వాళ్ళు. దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళు దేన్నైనా ఒప్పుకుంటారు, దేన్నైనా చేయడానికి ఇష్టపడతారు. చాలా స్ట్రగుల్ అయ్యారు 1 year నుంచి వివాహం గురించి. చివరికి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. చక్కని పరిచయం చేస్తుంది ఆ తల్లి కూడా చర్చిలో. మరి ఏదన్నా మీటింగ్స్ అవి జరిగితే సంఘస్థులు ఇచ్చే డబ్బులని ఆమె తీసుకొని రాసుకుంటుంది. అలాగే మీటింగ్స్కి ఏమేమి ఖర్చు పెట్టాలి, పాలు, పెరుగు, అలాగే ఆహార పదార్థాలు, సేవకుడికి ఇచ్చే డబ్బు, కానుకలు అన్నీ కూడా ఆమె రాసిపెట్టి అన్నీ చేస్తుంది. నేను ఆ రోజు వెళితే 70,000 రూపాయలు ఖర్చు అయినాయి. మరి మనకు వచ్చిన డబ్బులు 50,000 వచ్చాయి. కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పాడు సేవకుడు. ప్రియులారా, ఆలోచించి ప్రార్థన ద్వారానే సమస్తము జరుగుతుంది. కీర్తన గ్రంథం 8వ కీర్తన 1వ చరణం మరియు 9వ చరణం. కీర్తన 8:1, 8వ అధ్యాయం లేదా 8వ కీర్తన. ఎవరి నామము ప్రభావం కలిగింది? దేవుడి నామం. ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఆయనది గొప్ప నామం. యేసుక్రీస్తు గొప్పవాడు కాబట్టి నీ నామము మహిమపరచబడతాం. 9వ చరణం కూడా చదవండి. 9వ చరణం. ఎంత ఎక్కడంటండి? భూమి అంతటా యేసుక్రీస్తు అనే పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? లేరు. ముస్లిం కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్, ఏమండి జైన్ కంట్రీస్, బుద్ధిజం కలిగిన కంట్రీస్, ఏ కంట్రీస్ అయినా తీసుకోండి, యేసు అనే పేరు ఆ దేశంలో వినపడకుండా ఉంటే చెప్పండి. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇన్ ఎవ్రీ కంట్రీ హింసించే చోట కూడా క్రైస్తవులు ఉన్నారు. దేవుడే లేడనేటువంటి కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా సేవ జరుగుతూ ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? భూమి మీద అంతటా కూడా నీ నామము ప్రభావము కలిగినది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 20వ కీర్తన చూడండి, 7వ చరణం. 20వ కీర్తన 7వ చరణం. ఎవరి నామాన్ని బట్టి అతిశయపడాలి? దేవుడి నామం. ఎక్కడ చూడండి మీరు బైబిల్లో కొన్ని 100 సార్లు ఉంటుంది దేవుడి నామము, దేవుడి నామము అని. దేవుడి నామమును బట్టి
మనము దేవుణ్ణి ఘనపరచాలి. అర్థమవుతుందండి? దేవుడిని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవుడికి రావాల్సిన ఘనతను నువ్వు పోగొట్టుకుంటున్నావంటే, మరి దేవుడి యొక్క ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావంటే, ఇప్పుడు డెలివరీ రూమ్లోకి వెళ్ళిందండి స్త్రీ. డెలివరీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ డెలివరీ రూమ్లో ఆమె ఏమి తంటాలు పడతా ఉందో, ఏమి తిప్పలు పడతా ఉందో మనం చూస్తున్నామా? చుట్టలేదు. కానీ ఎవరిని తీసుకొస్తుంది బయటికి? ఒక బిడ్డను బయటికి తెస్తుంది. అంత ఏడుపులు, లేకపోతే అంత కేకలు. నేను ఒకసారి మా మిస్సెస్ని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఎవరో డెలివరీకి వచ్చారు. అక్కడ డెలివరీకి వచ్చిన అసలు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కేకలేస్తూ ఉంది. చేతులు కాళ్ళు పట్టుకున్నారా అని. అయినా ఆగట్లేదు ఆమె. ఏంటి నొప్పి అంట, భరించలేకపోతుందంట. పిల్లరా, మరి నర్సులు ఎట్లయితే మరి సిజేరియన్ చేయకుండానే బిడ్డను కన్న తర్వాత ఆ ఏడుపు ఏమైపోయిందో, ఆ కేకలు ఏమైపోయాయి. నేను బిడ్డేడని చూసుకుంటా ఉంది. తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడు నిన్ను మరువడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క వాక్యంలో మనం దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి. మళ్ళా 31వ కీర్తన 3వ చరణం, 31వ కీర్తన 3వ చరణం. యేసుక్రీస్తు ద్వారా మనకి త్రోవ చూపుతాడు. ఎవరి నామాన్ని బట్టి త్రోవ చూపాలి? దేవుడి నామం బట్టి త్రోవ చూసుకోవాలి నువ్వు. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు త్రోవకు నువ్వు తొలగిపోతావు. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో, వారికి ఇష్టం వచ్చిన త్రోవకు వారు తొలగిపోయిరి. ఎందుకు తొలగిపోయారు చెప్పండి? ఎందుకు తొలగిపోయారు? మీ ఇష్టం వచ్చిన యొక్క దారికి ఎందుకు తొలగిపోయారంటే, దేవుడి నామాన్ని మహిమపరచనప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం. చూసారా ఎప్పుడన్నా మాట? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటే, గొర్రెల వలె మనము తప్పిపోయాం, తమకిష్టమైన మార్గములు అన్నాడు అక్కడ. ఎందుకు మీకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు? దేవుడి వైపు ఎందుకు చూడట్లేదు? వాక్యం చూడండి అమ్మా. అవకాశం ఇచ్చారు దేవుడు. వాక్యం చూడండి, వాక్యం తెరవండి. పక్కకు వాలిపోయి నిద్రపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఇదే పద్ధతి అయిపోతా ఉంది మీకు. పెన్ను తీసి పక్కన పెట్టమంటే పెన్ను పక్కన పెట్టారు, కానీ నిద్ర మాత్రం పక్కన పెట్టలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. అలాగే 63వ కీర్తన 6వ చరణం, 63వ కీర్తన 6వ చరణం చూడండి. కీర్తన గ్రంథం ఎలాగా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు యొక్క నామం పేరిట చేతులెత్తి ప్రార్థన చేయాలి. 63:6. ఎలాగ చేతులెత్తాలి? ఆయన నామాన్ని బట్టి. ఇప్పుడు మీరు హల్లెలూయా చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తున్నారు కదా, దాంట్లో యేసునామం ఏది? ఆలోచన చేశారు అప్పుడన్నా? ఆ వాక్యం మళ్ళా చదవండి, చదవండి మళ్ళా. ఎలాగా? నీ నామాన్ని బట్టి చేతులు ఎత్తాను. కానీ నువ్వు హల్లెలూయా చెప్పి చేతులు ఎత్తున్నావు. హల్లెలూయాలో దేవుడు ఉన్నాడా? యేసు పేరుందా? యేసునామం ఏమైనా గణపరచబడతా ఉంది అక్కడ? హల్లెలూయా అంటే దేవుడిని స్తుతించడం అని చెప్పేసి మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మరి మనకు కనపడతా ఉంది. 2 పర్యాలు కనపడుతుంది. దేవదూతలు చెప్తా ఉన్నాయి ప్రజలకి ఏమని? మీరు దేవుణ్ణి స్తుతించండి. ఆ కింద రాసినట్టుదే హల్లెలూయా అని ఫుట్నోట్లో. ప్రియులారా, యేసునామం కనపట్లే అక్కడ. యేసు నామం పేరిట నిత్యము చేతులెత్తి నేను స్తుతించదను. చెయ్యండి, వాక్యానుసారంగా చేయండి. ఎవరు కాదన్నారు? యెహోవా నామము గొప్ప నామం, యెహోవా నామము గొప్ప నామం, యేసయ్య నామం గొప్ప నామం అనండి. హల్లెలూయా బ్యాచ్ ఎక్కువైపోయింది, నేను కాదంటలేదు. దేవుణ్ణి స్తుతించడానికి హల్లెలూయా అనే పదాన్ని వాడారు, కానీ అక్కడ దేవుడి పేరు లేదు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన నామం పేరిట మనము చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తాం. కాబట్టి ఆ నామం ఎలాంటిది? గొప్ప నామం. ఆ నామం ఎలాంటిది? రక్షించే నామం. ఆ నామము ఎలాంటిది? ప్రార్థించే నామం, బోధ చేసే నామం, ఆజ్ఞాపించే నామం, స్వస్థత ఇచ్చే నామం. ప్రియులారా, మరి దయ్యముల మీద విడుదల ఇచ్చే నామం, బాప్తిజం ఇచ్చే నామం. ప్రియులారా, నీతిమంతులుగా చేసే నామం, కృతజ్ఞత
చెప్పే నామం, ప్రేమను మరి మరువకుండా ఆయన ప్రేమను చూపించే నామం, మరి సేవ చేసే నామం, ఆశీర్వదించే నామం, ప్రభావం కలిగిన నామం, మరి అతిశయించే నామం, త్రోవ చూపే నామం, ప్రియులరా చేతులెత్తి ప్రార్థన చేసే నామం. అలాగే ప్రియులరా కీర్తన గ్రంథము 79వ సంకీర్తన 9వ చరణం, 79వ సంకీర్తన 9వ చరణం, యెహోవా నామమును బట్టి పాప పరిహారం జరుగుతుంది. చదవండి 79:9. ఎవరి నామమును బట్టి పాపమును పరిహరించబడుతుంది? దేవుడి నామం. ఈ రోజున దేవుడి నామం లేకుండా ఒక సంఘం ఎవరో ప్రార్థన పెట్టుకుందండి. ప్రార్థన పెట్టుకొని అక్కడ ఒక 4 వాలంటీర్లు పెట్టారండి. 4 వారంటీలు, ఈయనేమో ప్రార్థన చేస్తూ ఉంటాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రియులారా ఈ 4 వారంటీలు ఏం చేస్తారంటే మోకరించి మీ పాపములు ఒప్పుకోండి, చేతులెత్తి మోకాళ్ళు వేసి అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఎవరైతే మోకలేదో కర్ర తీసుకొని చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన కొడుతున్నాను. అది నిజమైన ప్రార్థనేనా? నిజమైన ప్రార్థన కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని 4వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 24వ వచనంలో దేవుడు ఆ సమరయ స్త్రీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి 4:24 యోహాను రాసిన సువార్త. నేను చెప్పకముందో వాక్యం తెరవాలి. ఎవరి ముందో మీరు ఘనంగా చెప్పించుకోవటం కాదు, ఎక్కడున్నా దేవుడికి మహిమ రావాల్సిందే. అలా ఆరాధించమని దేవుడు చెబుతున్నాడు. నిద్రపోతూ ఉంటే ఎవరు వస్తారని చెప్పాడు 26:41 మత్తయి సువార్తలో? ఏమంటే శోధకుడు వస్తాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లేదు ఈరోజు వాక్యాలు ఏం గుర్తురావు, ప్రార్థన అంటే గుర్తురాదు, ఏసునామం అంటే ఏంటో తెలియట్లేదు. ఏసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయం హల్లెలూయా అని మంచి చక్కని పాట. కనీసం ఆ రకంగా అయినా నువ్వు చేస్తున్నావా? ఏసునామము జయం జయమని ఎప్పుడన్నా ఇంట్లో అన్నావా? చెప్పండి. మీరు అన్నింటే కానీ చేతులు ఎత్తండి. ఎన్నిసార్లు అన్నావు? రోజుకి ఒక్కసారి అని అంటున్నావా? లేదా ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు అంటున్నావా? లేదా దెబ్బ తగిలినప్పుడు, లేదా ఇంకేదైనా సందర్భంలోనో ఏసునామం అన్నావా? డైలీ అనాలి. ఎలా చేయాలంటే ప్రార్థన డైలీ చేయాలి. ఒక్క రోజో లేదా నెలకు ఒకసారో లేదా వారానికి ఒకసారి చెప్తే అది ప్రార్థన. రోజు చదవాలా పిల్లోడు, లేకపోతే నెలకొకసారి చదవాలా? అదేంటి? నువ్వేమో రోజు నెలకొకసారి చెప్పవచ్చు యేసునామము, కానీ నీ పిల్లలు మాత్రం రోజు చదవాలా? ఎంత మరి మీ యొక్క స్వార్థ బుద్ధి చూస్తుంటే మరి దేవుడికి రావాల్సిన మహిమ రావటం లేదు నీ ద్వారా. డైలీ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నిత్యము నా పిల్లలు ఏమైనా పాపము చేసిరేమోనని వారి కొరకు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా చేసేవాళ్ళగా? ఈ పిల్లలు చిన్నపిల్లలు అయితే వాళ్ళు నిద్రపోతూ ఉంటే మోకరించి వాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా నా పిల్లలు ఎటువంటి పాపం చేయకుండా చేయమని ఏమైనా ప్రార్థన చేసావా? అంటే నీకు పెళ్లి కాకముందు దేవుడిని ఎరగలేదా? ఒకవేళ పెళ్ళైన తర్వాత ఎరిగావా? ఎప్పుడన్నా చేసావా పోనీ ఇలాంటి ప్రార్థన? అతను పెద్ద పిల్లలకే చేస్తున్నాడు ఆయన ప్రార్థన, చిన్నపిల్లలు కాదు వాళ్ళు. చదవండి, త్వరగా చదవండి. సరిగా చదవాలండి వాక్యం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, నీలో ఏదైనా లోపం ఉన్నప్పుడు వాక్యం సరిగా రాదు. తిక్కలుగా ఉంటాం, తేడాగా మాట్లాడతాం, స్పష్టత ఉండదు. ప్రార్థన అంటే స్పష్టంగా దేవుణ్ణి అడగటం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అన్న దేవుడి దగ్గర స్పష్టంగా అడుగుతుంది, నాకు ఒక మగ పిల్లవాడిని గనక నీవు ఇస్తే నేను వాడిని నీ కొరకు ప్రతిష్ఠ చేస్తాను. ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందో తల్లి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదు. నాకు ముసలితనం వచ్చింది అనకూడదు. ప్రభువా నన్ను ఈ సమయంలో నువ్వు బలపరచు,
నువ్వు నా పక్క నుండి నాతో మాట్లాడు. ప్రతి క్షణమున ఆయన మనతో ఉండాలని కోరుకోవాలి. కాబట్టి యోబు నిత్యము చేస్తూ ఉన్నాడని రాసింది. ఏదో ఒక్కరోజు కాదు, కనీసం నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజైనా నీ పిల్లల కొరకు నెత్తి మీద చేయబెట్టి నా పిల్లలు పాపంలో పడకుండా చేయమని నెలకొక్కసారైనా చేసావా? నెలకొక్కసారి లేదు. బైబిల్ ప్రకారం మనం చేయం, వింటామంతే. అందుకని చదువుకున్న యాకోబు 2:14 ఏంటంటే క్రియలు లేనటువంటి విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మీది, పరిశుద్ధత లేని విశ్వాసం నీది, డైలీ ప్రార్థన లేని విశ్వాసం నీది, సరదాగా చర్చికి వచ్చిపోయే విశ్వాసం నీది, వాక్యాన్ని స్పష్టంగా చదవలేనటువంటి విశ్వాసం నీది, పట్టుదల కలిగి ప్రార్థన చేయలేకపోతున్న విశ్వాసం నీది, నేను ఈ జయము చూడాలి అని మరి నువ్వు కనిపెట్టుకోలేనటువంటి విశ్వాసం. పిల్లలు లేరు, భర్త లేడు ఇంట్లో, ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చుగా, వాక్యం చదువుకోవచ్చుగా, పిల్లల గురించి మొరపెట్టచ్చుగా. చెయ్యం. బయట కూర్చొని ఆ అమ్మాయి అమ్మ వస్తుందేమో చూసి ఏందక్క పోతున్నా రా కూర్చో కాసేపు. ఎందుకో పని? ఏసయ్యా రా నా పక్కన కూర్చో, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనేనయ్యా అని అంటావా? అనవు. చుట్టుపక్కల అమ్మలక్కలు కావాలి నీకు. ఎవరు దొరకపోతే ఫోన్ తీసుకుని ఏమికి చేద్దాం. ఇదేనా దేవుడికి మహిమ వస్తుందా? నీ ఇంట్లో చేసేవా 1 గంట ప్రార్థన ఈ రోజున? నువ్వు ప్రార్థన లేకుండా కల్లబొల్లి కబుర్లన్నీ మాట్లాడుకుంటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటావా? విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. ఏం అవసరం లేదు నీకు. అయినా నువ్వు పచ్చడి చేసావా, కూర ఉండేవా, బావగారు ఒప్పుకుంటున్నారా? ఈ సోది మాటలన్నీ ఉంటాయి ఫోన్లో. చీర అంత బాగుంది, మొన్న వచ్చినప్పుడు అడుగుదాం అన్న, పాస్టర్ గారు తిడతారని అడగలా. ఏంటంటే చీర బాగుందా, నగలు బాగున్నాయా, హెయిర్ డై బాగుందా, మాట్లాడుకోవాల్సింది. ఈరోజు ఏం వాక్యం చెప్పారు, నేను ఎలా నడుస్తున్నాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నారా? హెబ్రీ పత్రిక అంటుంది, సమాజముగా కూడట మానుకొనుక ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. సమాజంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే లేవో, నీ క్రియలు లేనటువంటి విశ్వాసం, చనిపోయిన విశ్వాసం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివి మిగిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి త్వరగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఏమంటే నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటే ఎలాగ చనిపోయావు? ఏదైనా తోటలో చనిపోయింది ఎవరు? ఏదైనా తోటలో ఎవరు చనిపోయారండి? ఎవరు చనిపోలేదుగా అని అంటావేమో. దేవుళ్ళో ఆదాము అవ్వలు చనిపోయారు. ఎక్కడ జీవిస్తున్నారు? ఏదైనా తోట బయట. అంటే దేవుని వనంలో లేవు నువ్వు. దేవుని వనంలో ఉంటే రోజు వచ్చి సాయంకాలం పూట ఆయన పలకరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా నీకు? రోజు చల్లపూట సాయంకాలం వాళ్ళ బిడ్డలైనటువంటి ఆదాము అవ్వని పరామర్శించడానికి, మాట్లాడడానికి ఆయన ఒక టయాన్ని కేటాయించుకున్నాడు. నువ్వేమైనా ఒక టయాన్ని కేటాయించుకొని నేను ఇలాగ ప్రార్థన చేస్తా రోజు? లేదు. అందుకని ఏమంటున్నాడు ఆ మాటలో? నీ క్రియలు లేవు 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 అంటున్నాడండి. ఎంత స్పష్టంగా, నీ క్రియలు నా ఎదుట సక్రమంగా లేవు, అందుకని నువ్వు మృతుడవే. అని నేను బతికావున్నా, నువ్వు బతికున్నావు అని లోపల దేవుడిని చంపేసి. ఏదైనా తోటలో దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు లేడు, చంపేశారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు? ఏమండి? సాతాన్ని జ్ఞాపకం. ఏమని చెబుతుందండి? అపవాది నన్ను మోసం చేసింది, పాము నన్ను మోసం చేసింది. ఇతను ఏమంటున్నాడు?
నువ్వు నాకు ఇచ్చావే, ఈ భార్య నన్ను మోసం చేసింది అంటే ఒకళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఎవరు లేరు లోపల. ఎక్కడికి కొయ్యొద్దన్న కొండ ఎందుకు కోసావు, నేను తిన్నావు, నువ్వు చస్తే చావు అని అలా తినేసాడు. అంటే భార్యాభర్తల బాండింగ్ మనకి ఏదైనా తోటలోనే కనపడతా ఉంది. దేవుడైనా వద్దు కానీ నా భర్తను నేను విడిచిపెట్టను, నా భార్యను నేను విడిచిపెట్టను, పాపంలో అయినా ఉంటా నేను. వాళ్ళంతా బతికున్నారు, చచ్చిపోయారా? నోహు దినాల్లో ఆదాము సంతానంలో నుంచి వచ్చినటువంటి వందల వేల సంవత్సరాలు బతికిన వాళ్ళంతా కూడా ఏమయ్యారు? జలప్రళయంలో చనిపోయారు. ఎవడు లేడు, ఒక నోహు కుటుంబం తప్ప. ఏంటి అంతమంది పిల్లలు పుట్టారు? వందల సంవత్సరాలు, 900, 800, 700 సంవత్సరాలు బతికారు వాళ్ళు. మరి వాళ్ళంతా ఏమయ్యారు? చచ్చిపోయారు. ఏం లేవు, క్రియలు లేవు. క్రియలు లేని వాళ్ళంతా చనిపోయినట్లు. నువ్వు బతుకుతున్నావు అన్న పేరు మాత్రమే ఉంది నీకు. నేను మరొక పర్యాయం కోరుతాను, మీరు డైలీ 1 అవర్ నీ కుటుంబం గురించే ప్రార్థించి, వీలైతే సంఘము, సంఘ నాయకుడి గురించి ప్రార్థించి, ఒక 5 మినిట్స్ సంఘానికి, అలా నీ బంధువులకు ఒక 5 మినిట్స్, నీ కుటుంబానికి ఒక 5 మినిట్స్, నీ ఇరుగు పొరుగు వారికి ఒక 5 మినిట్స్, అలాగే దేశానికి ఒక 5 మినిట్స్, అలా ఒక 5 మినిట్స్ నువ్వు కేటాయించుకొని ప్రార్థించి. అక్కడ పెట్టాం మనం, దేశం యొక్క పటం పెట్టాం, అందులో రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని, మరి దాంట్లో ఉన్న ఒక 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తావా? మాకు అది నేర్పారు. ఆ సహవాసంలో ఆ మ్యాప్ మాకు అమ్మేవాళ్ళు. ఒక 5 రూపాయలకి అమ్మితే ఆ మ్యాప్ తెచ్చుకొని మ్యాప్ మీద చేతులు పెట్టి ఒక్కొక్క రాష్ట్రం గురించి ప్రార్థన చేశాం. ప్రార్థనలు లేవు, విజయాలు లేవు, ప్రార్థనలు అసలే లేవు. కాబట్టి ఈ రోజున మాకేం కావాలి? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. మేము మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మేము ప్రార్థన చేయం, మేము సన్నిధికి రాం, మేము ఉపవాస ప్రార్థన చేయం, సాక్ష్యాలు చెప్పాం, మేము మా పాపాలు ఒప్పుకోం, సమాధానం పడం, కానీ మీరు ప్రార్థన చేయండి మాకు. ఈ పద్ధతి వద్దండి. దేవుడు గొప్ప దేవుడు. 145వ సంకీర్తన, 145వ సంకీర్తన, 18వ చరణం, 18వ చరణం చదివి ముగిద్దాం. 18వ చరణం 145. ఎవరికి దేవుడి దగ్గరకు ఉంటాడు? మరి ఏది మొరేది? ఇశ్రాయేలు 400 సంవత్సరాలుగా మొరపెడితే దేవుడు నేను దిగి వచ్చానని మోషేతో చెప్పాడు. అహాబు ప్రార్థన విని దిగి వచ్చానన్నాడు. హిజ్కియా ప్రార్థన దిగి వచ్చానన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన విని దిగి వచ్చానన్నాడు. పేతురు ప్రార్థన విని దిగి వచ్చానన్నాడు. మేడగదిలో వారు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడంట. మొర నిజముగా మొరపెట్టు వారికి. ఒక ఆమె చెప్తా ఉంది నాతో, నేను వంట చేస్తూ టీవీ చూస్తూ వాక్యం వింటూ వంట చేస్తాను. ఎవడు చెప్పాడు? బైబిల్లో రాసిందా? చదువుకోమ్మ. మార్తా మరియల గురించి అన్నాడు. మరియేమో యేసుపాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. మార్త ఏమో వంట చేస్తూ ఉంది. ఏమయ్యా నాకు సహాయానికి పంపించవా మా చెల్లెల్ని అడుగుతుంది. మార్త నువ్వు ఒక్కడే మర్చిపోయావు. దేవుణ్ణి మాటలు వినటానికి నువ్వు ఇష్టపడకుండా వంటలు వండి పెడతా ఉన్నావు. వంటలు వండి మనుషులను నువ్వు మెప్పిస్తావేమో కానీ దేవుడిని మెప్పించలేవు. ప్రార్థన మెప్పిస్తుంది. ప్రభు మాటలు వినటానికి ఆయన దగ్గర కూర్చుంటే అది దేవుడికి ఘనత. కాబట్టి ఈ రోజున నీ హృదయం తెరుచుకో. టీవీ చూస్తూ మెసేజ్ వింటూ వంట చేస్తున్నావా? వద్దు. ఆ పద్ధతే వద్దు అసలు. ఎందుకంటే ఇక్కడ తాలింపు వాసనలు, మాంసం వాసనలు, పలావ్ వాసనలు, మసాలాల వాసనలు. మరి ఆ వాసన ఎక్కడ నీకు తగులుతుంది? శ్రద్ధ ఉంటుందా? ఉండదు. శ్రద్ధ లేనివాడు పనికి మాలిన వాడు అవుతాడని రాశాడు సామెతల గ్రంథం. శ్రద్ధ లేని పని చేస్తున్నావా? కాబట్టి యేసు గొప్ప దేవుడు. ఆయన నామం పేరిట మీరు అడగండి, సమస్తము సాధ్యమైనది. అలాంటి సాధ్యం చేసే గొప్ప దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో నీ కొరకు
పుట్టి ఉన్నాడు, నీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి ఆ మాట మరొకసారి మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్తలో 1:21 రక్షకుడు మీ కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడు. చదివి ముగిద్దాం. లూకా సువార్తలో కూడా కాబట్టి ఎవరి ప్రజలకండి? తన ప్రజలను. నువ్వు దేవుని ప్రజగా మారితే నేను రక్షిస్తాడు. నువ్వు మారకపోతే ఎలా రక్షిస్తాడు? మంచి బుద్ధులు కలిగిన వాడిని హైలైట్ చేసి మాట్లాడతాం, చెడ్డ బుద్ధులు కలిగిన వాడిని తిరస్కరించి మాట్లాడతాం. ఏది అవసరమో నీకు ఆలోచన చేసుకో, మోకరించు, ప్రార్థన చేసుకో.